భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 3వ అధ్యాయం సుదేవ శిష్యుని కథ. పార్వతీదేవి శంకరుణ్ణి గూర్చి, నాథా, సుదేవుడును అతని కుమార్తెయు పాపముల చేత విడువబడి పవిత్రవంతులైరని పలికారు కదా. గురుశిష్యుడైన సుమిత్రునికి గల పాపము ఎట్లు పరిణమించెను వినగోరుచున్నాను అని పలుకగా, సాంబశివుడు తన కాంతనుగాంచి, పార్వతీ, కొంతకాలమునకు పాపరహితుడై ఉన్న తన గురువునుగాంచి సుమిత్రుడు పశ్చాత్తాపము బొందినవాడై ఇలా పలికెను. గురువర్యా, అరణ్యమున నేను మీ పుత్రికతో సురత క్రీడలదేలితిని. ఇది నేను కోరి చేసిన కృత్యము కాదు. నీ కుమార్తెయే నన్ను కోరినది. నేను వలదని పలు విధముల వారించితిని. కాని ఆమె వినలేదు. వినక నేను ఆమెను కలియని ఎడల ఆత్మత్యాగమునరింతునని క్రూరముగా బెదిరించెను. మీ పుత్రిక మృతి చెందినచో తాము శాపమిస్తారని భయపడి సంభోగించితిని. నీ పుత్రిక వలన నాకు ఇట్టి మహాపాపము సంభవించినది. నేను ఈ పాపమును భరించలేను. కావున దీనికి తగు ప్రాయశ్చిత్తమును చెప్పుము. తదనుష్ఠానమున నేను పాపవిముక్తుడనగుదును అని పలికిన శిష్యుని మాటలను విని అతని పాపమునకు పరిహారమును తెలిపెను. అదెట్లనగా, గంగానదీ తీరమునకు పోయి అచ్చట 12 సంవత్సరములు ఘోర తపమాచరింపవలెను. దానివలన సురతేచ్ఛ వలన కలిగిన పాపములు నశించును. అంతటా ఆ సుమిత్రుడు ఆ పలుకులు విని గురు ఆజ్ఞను పొంది గంగానదీ తీరమును గూర్చి వెళ్ళెను. మార్గమున మునులచేత కూడినది, మనస్సునకానందదాయకమైనది, సమస్త జీవులకును సుఖమునిచ్చునదియూ నగు ఒక దివ్యమైన ఆశ్రమమును చూసెను. సుమిత్రుడు మార్గాయాసము చేత ఎండబాధకు బడలినవాడై ఆ ఆశ్రమమును ప్రవేశించినంత కన్నులకు ఆనందదాయకముగా నదీతీరమున మాఘస్నానము చేసి పరిశుద్ధుడై సంతానముతోడా శిష్యగణముతోడా భార్యలతోనూ గూడుకొని సుఖాసీనులై మాఘపురాణమును శ్రద్ధతో విని ఆనందించుచు శ్రీహరిని పూజించుచున్న మునీశ్వరులు అతని కంటబడ్డారు. అంతటా సుమిత్రుడు వారికి వినయముతో నమస్కరించి, మునులారా, మీరు ఏ వ్రతమును ఆచరిస్తున్నారు? దీనివలన కలిగే ఫలితమేది? ఏ పుణ్యలోకము కలుగును? మీరు పూజించినదెవరు? ఈ మొదలగు విశేషములను నాకు వివరంగా తెల్పండని ప్రార్థించెను. అప్పుడు ఆ మునీశ్వరులు సుమిత్రుని పలుకులు విని మాఘమాస ధర్మములను అతనికి తెలుపుటకై సత్యవ్రతుడు అను ఒక మునిశ్రేష్ఠుణ్ణి నియమించారు. అంతటా ఆ సత్యవ్రతుడు సుమిత్రునితో ఇలా చెప్పసాగెను. విప్రకుమారా, చెప్పెదను, సావధాన చిత్తుడవై వినుము. ఇది మాఘమాస వ్రతము. ఇది మహాపాపములను సహితము నాశనము చేయును. మాఘమాసమున మకర రాశియందు సూర్యుడుండగా, సూర్యోదయమగుచుండగా ఏ నరుడైతే నదియందు స్నానమాచరించునో అతడు శ్రీ విష్ణువునకు ఇష్టుడగును. దోషము లేక శ్రీహరిని పూజించి ఈ మాఘమాస మహాత్మ్యమును వినుచు ఒక మాఘమాసమైనను పూర్తిగా నెలదినములు వ్రతమాచరించినవాడు శ్రీహరి సాయుజ్యమును పొందును. మాఘస్నానము చెయ్యనివాడు, సత్యమును పరిశుద్ధతను విడనాడినవాడు, సదాచార పరులను నిందించువాడు, బ్రహ్మహత్యను గావించినవానితో తుల్యుడని ఎరుంగుము. కూటసాక్ష్యములు చెప్పువానిని, దురాచార సంపన్నుణ్ణి, సంభోగప్రియుణ్ణి, పరస్త్రీరతుణ్ణి, మాఘవ్రతము వదిలినవానిని కూడా బ్రహ్మహత్య పాతకుడని ఎరుగుము. వృక్షములను తోటలను నరుకువానిని, దుర్మార్గుణ్ణి, కన్యలను గుర్రములను పశువులను అమ్మువానిని, మాఘమాస వ్రతమును త్యజించినవానిని బ్రహ్మఘాతకుడని తెలుసుకొనుము. చెరువుగట్టలను తెగగొట్టి నీటిని పోనిచ్చువానిని,
పరస్త్రీలయందు ఆసక్తుడగువానిని మాఘస్నానమును మానినవానిని బ్రహ్మహంతకుడని గ్రహింపుము. దేవద్రవ్యమును దొంగిలించువానిని మాఘస్నానమును చెయ్యనివానిని పండితులు స్థేయి అని పలుకుదురు. అనగా పంచమహాపాతకములను ఆచరించువారితో సమానులగుదురు. విప్రునకు వాగ్దానముసంగి భిన్నముగా నునరించువాడు మాఘస్నానమును వదిలిన మానవుని వలె పాపమతియగును. గురువుతోనూ విప్రునితోనూ తగువులాడి ద్వేషించువాడును ఆత్మస్థుతి గావించుకొనువాడు వైశ్యదేవరహితమైన అన్నము తినువాడు బంగారమును దొంగిలించినవాడు పరభార్యా సంగమమును సోదరభార్యా సంగమమును మాఘస్నాన పరిత్యక్తుడు గురుభార్యారతుడు చండాలురతో భాషించు విప్రుడు దర్భలు చేతలేని బ్రాహ్మణుడు రజస్వల చండాలుడు మొదలగు వారి మాటలు వినుచు భుజించువాడు దుష్ట సహవాసము చేయువాడు వేదశూన్యమగు గ్రామమున నివసించువాడు పంచమహాపాతకములలో లెక్కగొనబడును. పురాణమును వినుచుండగను పెండ్లి నిశ్చయమగుచుండగను ఉపనయనము జరుపుచుండగను ధర్మకార్యములొనర్చుచుండగను విఘ్నములు కల్పించువాడు మాఘమాస పురాణమును వినని మూర్ఖునివలె పశుఘాతకుడగును. శరణాగతుడగు వానిని చంపినవాడును తీర్థయాత్రలయందు మనస్సులేనివాడును ఈ వ్రతమును విసర్జించువాడును సమాన పాపులే అగుదురు. పితృయజ్ఞము మొదలగు కర్మలను వదిలినవాడు భార్యను విడిచినవాడు కులాధముడు ఈ వ్రతహీనుడు సమానులే అగుదురు. మాతాపితరులతో కలహించువాడు మాఘస్నాన పరిత్యక్తుడు సమానులు. పాపాత్ములు పొందు కష్టములు మాఘస్నానము మానినవానిని ఆశ్రయించును. కావున బుద్ధిమంతులు మాఘస్నానమాచరించి సుఖించవలెను. మేము చేయున్నది మాఘవ్రతము. దీనిని ఆచరించువాడు పాపములచే విడువబడి సుఖవంతుడగును. మాఘమాసమున అర్కోదయ కాలమున శ్రీహరిని పూజించి స్నానమాచరించువాడు అశ్వమేధ యాగఫలమును పొందును. మాఘమాసమునకు శ్రీహరి అధిదేవత. ఈ మాసఫలము ఇచ్చువాడు శ్రీహరి కావున మాఘవ్రతము చెయ్యువాడు ఆ మాధవుణ్ణి పూజింపవలెను. ఎవరైతే మాఘమాసమున ప్రాతఃకాలమున స్నానము చేసి మాధవుణ్ణి తులసీదళము చేత పూజించునో అతడు విష్ణు సాయుజ్యమును పొందును. శ్రీహరిని తులసివత్తులతో నదీతీరమున పూజింపవలెను. కల్పోక్తరీతిన గంధము అర్ఘ్యపాద్యాది విధుల చేతను ధూపదీప నైవేదన తాంబూలాదుల చేతను ఫలాదుల తోడను భక్తియుక్తముగా పూజింపవలెను. మరియు ఆ శ్రీహరి సన్నిధానమున మాఘపురాణమును పఠింపవలెను. పురాణ శ్రవణానంతరము విప్రులకు బంగారము వస్త్రము అన్నము ఉదకము మొదలగు వాటిచే తృప్తిపరిచి కందమూల ఫలాదుల చేత మాసమంతయు వ్రతమాచరింపవలెను. మాసమంతయు ఈ రీతిగా వ్రతమును జరిపి మాసాంతమందు మాఘస్నాన ఫలితమునకై శ్రీహరి ప్రీతిగా బ్రాహ్మణ సమారాధన చేయవలెను. ఈ రీతిగా ఏ మానవుడైతే మాఘవ్రతము ఆచరించునో అతనికి పాపములు అంటవు. యముడు దరికి రానేరడు. పునర్జన్మలీదు. తిరిగి మాతృస్తన్యపానమును చెయ్యడు. ఇంద్రియవశుడు కాడు. దుఃఖమును పొందడు. సుఖవంతుడగును. ఇదియే మాఘవ్రతము. నీవు వినదలిచితివి కావున చెప్పితిని. ఇక మాఘమాసము 3 రోజులు మాత్రమే కలదు. పాపములను హరించునది కావున వెంటనే ఈ నదిలో మునుగుము అని చెప్పిన సత్యవ్రతుని మాటలను సుమిత్రుడు విని పరేచ్ఛాజనితమైన పాపమును గూర్చి నివేదించెను. సుదేవునితో తన విషయమును చెప్పుటయు సుదేవుడు తనకు చెప్పిన పాపనివారణోపాయమును కూడా సుమిత్రుడు చెప్పగా విని సుదేవుడు ఇట్లు పలికెను. ఆ మాసమున భక్తితో 3 దినములు స్నానమాడినను కథాపురాణములను వినుటవల్లను పాపములన్నీయూ నశించిపోవును. సర్వఫలమును సమకూర్చి గంగాతీరమునకు వెళ్ళుము.
గురువుగారి వచన ప్రకారము ఆచరింపుము. అట్లు గావించితివేని జన్మరాహిత్యమును పొందగలవు. జరామరణ వివర్జితమైన మోక్షమును పొందగలుగుదువు అని చెప్పిన సత్యవ్రతుని మాటలు విని మాఘమాసమున మిగిలిన 3 దినములు స్నానము చేసి పాపవిముక్తుడై భక్తితో గంగాతీరము చేరి ఘోరమగు తపమునరించెను. ఇంద్రియములను బంధించి చలి, ఎండ, గాలి బాధలను సహించి వేరే దృష్టిలేక ఏ మాత్రమునూ చలింపక భక్తి కలిగి ముక్తిని ఆశించి శంఖచక్ర గదాధారియు చతుర్భుజ విరాజమానుడును పీతాంబరధరుడును కౌస్తుభధారియు కంఠమందు ముత్యాలహారము గలవాడు కిరీటమును కలిగియున్న లక్ష్మీవిభుడైన శ్రీ మహావిష్ణువును మనస్సునందు నిలిపి ధ్యానింపుచు తపమాచరించుచుండెను. పార్వతీ, వినుము. ఈ రీతిగా తపమును చేయుచున్న సుమిత్రుణ్ణి చూచుటకు కాని తపఃప్రభావమిట్టిదని చెప్పుటకు కాని ఎవ్వరికిగాని సాధ్యము కాకుండెను. ఇట్లు సుమిత్రుడు తపస్సును 12 సంవత్సరములు చేసెను. పిమ్మట శ్రీహరి కరుణాకటాక్షము వలన సుమిత్రుడు మోక్షము పొందెను. ఇదంతయు మాఘమాస స్నానము వలన కలిగిన ఫలితమని తెలియవలెను. నీవడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చితిని కదా. ఈ సుదేవుని శిష్యుడైన సుమిత్రుని పాపనాశనమైన కథను ఏ మానవుడైతే మాఘస్నానమాచరించి ఒక్కమారైనను వినునో అతడు సమస్త పాతకముల నుండి విడువబడి వైకుంఠమును చేరగలడు. ఈ అధ్యాయమును భక్తిచేతగాని బలవంతము చేతగాని ఇష్టతలేకగాని విన్నవాడు మాఘస్నాన ఫలమును పొందును. భగవంతుని భక్తి ప్రసక్తి గల ఈ కథను ఏ నరుడైతే వినడో అతడు అంధతమను నరకమున పడియుండును. ఛందస్సులేని మంత్రమును ఓంకారములేని తపస్సును మాఘమాస కథను వినని వ్రతధర్మములు నిష్ఫలములే కాని ప్రయోజనకారి కాజాలవు అని ఈ రీతిగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను.